అక్కడికి వెళ్ళి అందుపక్క 5, 9, 8, 6, 9, 5, 6, 8, 5, 9, 8, 6, 9, 8, 6, 9, 5, 6, 9, 6, 8, 5, 9, 5, 9, 8, 5, 6, 9, 5, 9, 6, 9, 8, 9, 6, 9. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి జన్మదినోత్సవం రేపు. సో ఈ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో అదేవిధంగా రక్తదానంతో పాటుగా కూడా కంటి శిబిరాన్ని, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో భూపాలపల్లి టీం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రవి పటేల్ నేతృత్వంలో ఇక్కడ మల్లన్న టీమ్గా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, అదేవిధంగా స్థానిక ప్రజల సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి అనూహ్యమైనటువంటి స్పందన రావడం నిజంగా మల్లన్న గారి అదృష్టం. సో ఈ నేపథ్యంలో మల్లన్న గారి జన్మదినోత్సవం కావచ్చు, లేదా భవిష్యత్తులో ఇతర కార్యక్రమాల్లో కూడా సో ప్రజలకు సేవలు అందించేటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో మా టీం సభ్యులందరూ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ మరొక్కసారి తెలంగాణ ప్రజల పక్షాన, తీర్మానం మల్లన్న గారి పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సో ఈరోజు రక్తం దానం చేసినటువంటి పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా ఈ శిబిరంలో పాల్పంచుకున్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రులకు, అదేవిధంగా శరత్ ఐ హాస్పిటల్ వైద్య సిబ్బందికి, బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మున్ముందు కూడా మా టీం చేపట్టబోయే కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మల్లన్న గారి పక్షాన, మా పక్షాన, అందరి పక్షాన కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. మిత్రులారా, రక్తదానం మహాదానం 1985 నుండి 2025 వరకు 40 సంవత్సరాల సుదీర్ఘ సమయం లోపల నేను ఈ యొక్క రక్తాన్ని ప్రతి సంవత్సరం 1-2 సార్లు, వయసు మీద ఉన్నప్పుడు 25 సంవత్సరాల యంగులా ఉన్నప్పుడు సంవత్సరానికి 3 సార్లు రక్తం ఇచ్చాను. అసలు రక్తం ఇస్తే పాము కూర్చొని ఇచ్చినట్టు అనిపిస్తుంది. రక్తదానం మహాదానం. మనం బతకాలి, ఇంకొకరికి ప్రాణదానం చేయాలి అంటే రక్తం అవసరం. కాబట్టి మీరందరూ నన్ను ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 1 లేదా 2 సార్లు రక్తం ఇస్తే మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం తింటున్నటువంటి తిండి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనము వాగు లోపల చెలిమేని నీళ్ళు తోడుతాం. చెలిమేని తోడినప్పుడు ఫస్ట్ వాటర్ వస్తాయి, మురికి వస్తాయి. మురికి నీళ్ళను తీసేస్తే నీట్గా వస్తాయి. నీళ్ళని తీసేయడం వల్ల ఈ యొక్క బావి ఎంత శుద్ధిగా ఉంటుందో మన యొక్క రక్తాన్ని కూడా మన శరీరం నుంచి ఇతరులకు ఇస్తే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కొత్త రక్తం పుట్టుకొస్తుంది. అసలు ఈ రక్తం మనకు రావాలంటే కేవలం 3 గంటలలో లేదా 24 గంటలలో మళ్ళీ మన రక్తం మన లోపల తయారవుతుంది. మీరేం రక్తదానం చేసేవాళ్ళు ఎట్టి కోసని భయపడవద్దు. మన భయమే మనలను మన ఆత్మనిర్భరత అంటే మన ఆత్మగా విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రక్తదానం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా దేశం కోసం, మన పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక కళాకారుడు తీన్మార్ మల్లన్న కళాకారుడే కాదు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన అభ్యున్నతి లోపల, ఆయన చేస్తున్నటువంటి కృషి లోపల మా తీన్మార్ మల్లన్న టీం, రవి పటేల్ గారి టీం మా జిల్లాలో బాగా పనిచేస్తుంది. నిజంగా వారి యొక్క టీంను ఎప్పుడు నేను మా సమయాన్ని ఎప్పుడు అంట నేను సమయ రవి పటేల్ టీం, మల్లన్న టీం కమియర్ అంట. అంత విశ్వాసంతో ఉన్నటువంటి మిత్రులకు మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. జై
తీర్మాన్ మల్లన్న. జై తీర్మాన్ మల్లన్న.